హాయ్ ఫ్రెండ్స్, మీ మెదడులోని చెడు ఆలోచనలు ఎలా తొలగించుకోవాలో మీకు తెలుసా? మెదడులో ఒక అద్భుతమైన డిలీట్ సిస్టమ్ ఉందని మీకు తెలుసా? ఒక బటన్ నొక్కగానే జ్ఞాపకాలు మాయమవ్వవు మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు పదే పదే పట్టించుకునే ఆలోచనలను మీ మెదడు క్రమంగా బలహీనపరుస్తుంది. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు మీ మెదడుకు సహకరిస్తున్నారా లేదా అనేది. అది చెడు ఆలోచనలకు నీళ్లు పోయకూడదు. మీ మెదడును ఒక అందమైన తోటలాగా ఊహించుకోండి. ఈ తోటలో ప్రతి ఒక్క ఆలోచన ఒక మొక్క. మీరు ఏ ఆలోచనకు ఎక్కువ సమయం, శ్రద్ధ ఇస్తే ఆ మొక్క పెద్ద చెట్టుగా మారిపోతుంది. మీరు పట్టించుకోని ఆలోచనలు క్రమక్రమంగా ఎండిపోతాయి, బలహీనపడిపోతాయి. మన మెదడులో మైక్రోగ్లియా అనే ఒక ప్రత్యేకమైన కణాలుంటాయి. వీటిని తోటమాలిలాగా ఊహించుకోండి. తరచుగా ఉపయోగించని నాడీ సంబంధాలని అవి క్రమంగా తొలగించడంలో సహాయపడుతుంటాయి. అందుకే మీరు ఏ ఆలోచనల్ని ఎక్కువగా పునరావృతం చేస్తుంటారో అదే బలపడుతుంటుంది. చెడు ఆలోచనలకి ఆహారం ఇవ్వకూడదు. గతంలో జరిగిన అవమానాల్ని కానీ, గతంలో జరిగిన తప్పుల్ని కానీ, భవిష్యత్తుపై ఉన్న భయాల్ని కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకూడదు. చేసుకుంటే ఆ ఆలోచనకు మీరు నీళ్లు పోసినట్టే. గుర్తుంచుకోండి, ఆలోచన వచ్చింది కాబట్టి దాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు. వెంటనే మీ దృష్టిని మళ్లించండి. దీని గురించి నేను ఆలోచించను అని చెప్పగానే సరిపోదు. దానికి బదులుగా కొత్త పనిని ఎంచుకోండి. 5 నిమిషాలు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఒక పుస్తకం చదవండి. ఒక చిన్న నడకకు వెళ్ళండి. ఒక చిన్న పజిల్ని పరిష్కరించండి. కొత్త అలవాటు పెరిగే కొద్దీ పాత ఆలోచన బలహీనపడిపోతుంది. మంచి నిద్ర కూడా అవసరం. నిద్ర అనేది సమయం వృధా కాదు. అది మీ మెదడును శుభ్రం చేసుకునే సమయం. మంచి నిద్ర వల్ల మెదడు ఆరోగ్యంగా పనిచేయటానికి అవసరమైన ప్రక్రియలు సక్రమంగా జరుగుతుంటాయి. నిద్ర తక్కువైతే ప్రతికూల ఆలోచనలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే మనసుకు విశ్రాంతినివ్వండి. రోజంతా ఫోన్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా, అంతులేని సమాచారం ఇవన్నీ కూడా మెదడుకు అలసట గురి చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొద్దిసేపైనా నిశ్శబ్దంగా కూర్చోండి. మెడిటేట్ చేయండి. ప్రకృతిలో నడవండి. ఫోన్ పక్కన పెట్టండి. మనసుకు కాస్త విశ్రాంతి కూడా అవసరం. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీ దృష్టి ఎక్కడ ఉంటుందో మీ జీవితం కూడా అక్కడే పెరుగుతుంది. కాబట్టి చెడు ఆలోచనల్ని కలుపు మొక్కల్లాగా వెంటనే తీసేయండి. వాటికి నీళ్లు పోయడం ఆపండి. మంచి ఆలోచనల పూల తోటను పెంచండి. ఎందుకంటే ఈరోజు మీరు ఏ ఆలోచనను పెంచుతారో అదే మీ వ్యక్తిత్వంగా మారిపోతుంది కాబట్టి.